హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము అర్చనా కథ 38వ భాగం. రాసిన వారు అత్తిలూరి విజయలక్ష్మి గారు. బిఫోర్ వీడియోలో వేణు పేపర్ చూసుకుంటా అర్చన తల్లిదండ్రులు చనిపోయారని బాధపడతాడు. ఇంకా అర్చన తన భార్యగానే అనుకుంటూ ఉంటాడు వేణు. అదే విషయం మాధవికి ఫోన్ చేసి చెబుతాడు. అప్పుడు మాధవి అర్చన విడాకులు ఇస్తానన్న సంగతి చెప్పడం మర్చిపోయిన విషయం గుర్తుకు తెచ్చుకుంటుంది. వెంటనే వేణుకి ఆ విషయం చెప్పిద్ది. అర్చన విడాకులకి అభ్యంతరం లేదని లెటర్ పంపించిన విషయం వేణుకు చెప్పడం మర్చిపోయింది. తప్పు తనదే, చెప్పేయాలి. ఇంకా అర్చన అతనికి ఏం కాదని చెప్పేయాలి అని అనుకుంది. నెమ్మదిగా బరువుగా అంది. అర్చన విడాకులకి అభ్యంతరం లేదని లెటర్ పంపించింది వేణు. ఇంకా అర్చన మనకేం కాదు అంది. వేణు ఒక్కసారి తుళ్ళిపడ్డాడు. పంపించిందా? ఎప్పుడు? నీళ్ళవేణి పెళ్ళికి ముందే. నీకు చెప్పడం మర్చిపోయాను. నీ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సంతోషించాను అంది మాధవి. వేణు చేతిలో రిసీవర్ జారిపోయింది. అవతల నుంచి మాధవి హలో హలో వేణు అంటుంటే గాల్లో వినిపిస్తున్న ఆమె స్వరం కఠోరంగా అనిపించి గట్టిగా చెవులు మూసుకున్నాడు. నిస్తేజంగా అక్కడే ఉన్న కుర్చీలో వాలిపోయాడు. అర్చన ఇంకా నాకేం కాదా? వేణుకి ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది. ఇంతకాలం అస్పష్టంగా ఉన్న విషయం ఇప్పుడు స్పష్టంగా తేటతెల్లంగా కనిపిస్తుంటే అవాస్తవాన్ని జీర్ణించుకోవడానికి అతనికి ధైర్యం సరిపోనట్టు, అంతో ఎంతో మిగిలిన ఆశ సమూలంగా కొట్టుకుపోయినట్టు అనిపించి సర్వ అవయవాలు చచ్చుబడినట్టు అనిపించింది. అలాగే శూన్యంలోకి చూస్తూ కూలబడిపోయాడు వేణు. అర్చన ఆ రోజు ఉదయం ఆఫీస్కి రాగానే ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉంది ఒక వృద్ధురాలు. కారు దిగి వెనకాల ఫ్యూన్ అనుసరిస్తుంటే టీవీగా తన ఛాంబర్లోకి వెళ్ళిపోయిన అర్చన ఆమెని గమనించలేదు. తన సీట్లో కూర్చొని రిలాక్స్గా అవుతుండగా ఫ్యూన్ వెనకాలే టిఫిన్ క్యారియర్, వాటర్ బాటిల్ తీసుకొచ్చి రూమ్లో పెట్టాడు. తళతళలాడే గ్లాస్లో మంచినీళ్ళు తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. అప్పటికే ఏసీ ఆన్లో ఉందేమో, గదంతా చల్లగా మంచి పరిమళంతో నిండి ఉంది. పియూన్ బయటికి వెళ్ళిపోయాడు. పిఏ లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ మేడం అంది. గుడ్ మార్నింగ్. ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందా అని అడిగింది అర్చన. ఈవినింగ్ ఆర్డీఓలతో మీటింగ్ ఉంది. 3 గంటలకి సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉంది అంది పిఏ. ఓకే నెక్స్ట్ అంది అర్చన. మీకోసం ఒక ఓల్డ్ లేడీ వచ్చి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు అంది పిఏ. ఎవరు అంది అర్చన. తెలియదండి అంది పిఏ. ఇప్పుడు టైం 10:30. ఆఫీసు 10:30కి తీస్తారు కదా, అంత త్వరగా ఎందుకు వచ్చినట్లు ఆవిడ అంటే విజిటర్స్ టైమింగ్స్ ప్రకారం అటెండ్ అవ్వాలా సీరియస్గా అడిగింది అర్చన. అది కాదు మేడం, నేను చెప్పాను. ఆమె పర్వాలేదు మేడం, ఎప్పుడొచ్చినా పర్వాలేదు, వెయిట్ చేస్తాను అని కూర్చుంది అంది. అర్చన కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎవరామా అడిగింది. మీ ఫ్రెండ్నని చెప్పారు అంది. నా ఫ్రెండా? అర్చన అర్థం కానట్టు చూసి పంపించండి లోపలికి అంది. అలాగే అంటూ పిఏ బయటికి వెళ్ళిపోయింది. తనకి ఫ్రెండ్ ఎవరున్నారబ్బా? అర్చన కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆలోచిస్తూ లోపలికి రాబోయే ఆ స్త్రీ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. నమస్కారం మేడం అంటూ లోపలికి వచ్చిన వృద్ధురాలను చూడగానే అర్చన ఉలిక్కిపడింది. ఏమా నళిని చివుక్కున కుర్చీలోంచి లేచింది. ఆమెతో పాటు లోపలికి వచ్చిన పిఏ వాళ్ళిద్దరినీ చూసి కలెక్టర్ గారికి కావాల్సిన వాళ్ళు అనుకుంటూ వెంటనే బయటికి వెళ్ళిపోయింది. అర్చన తన పెద్ద టేబుల్ చుట్టూ
తిరిగి నళినిని దగ్గరగా వచ్చి ఆమె వైపు చూడసాగింది. నళిని కూడా చిరునవ్వుతో ఆమె వైపు చూస్తుండగా అప్రయత్నంగా అర్చన కళ్ళల్లో గిర్రన్న నీళ్లు తిరిగాయి. చెట్టుకున్న నళినిని కౌగిలించుకుంది. ఎంతకాలానికి కలిసిన ప్రాణ స్నేహితురాలిద్దరూ కొద్దిసేపు స్వరం మర్చిపోయి హృదయాలను అత్తుకొని తమ భావాలను పరస్పరం నివేదించుకుంటున్నట్టు అలా ఉండిపోయారు. అర్చన తేరుకొని ఆమెను వదిలి చెయ్యి పట్టుకొని తన విశ్రాంతి గది వైపు తీసుకొని వెళ్ళింది. సోఫాలో కూర్చోబెట్టి తను ఆమె పక్కనే కూర్చొని, ఎంతకాలమైంది నళిని, నేను ఇక్కడికి వచ్చే ముందు నీ ఫోన్ నెంబర్ కోసం చాలా వెతికాను, కనిపించలేదు. ఎంత బాధపడ్డానో తెలుసా? నిజంగా ఐయామ్ లక్కీ నువ్వే రావటం, మనం కలుసుకోవటం నేను అస్సలు ఊహించలేదు. నేనంటే అనామకురాలిని, నా ఫోను చిరునామా లేకపోతే కలవటం అసాధ్యం. కానీ నువ్వలా కాదుగా. న్యూస్ పేపర్లో నువ్వు ఛార్జ్ తీసుకున్నావని వార్త, నీ ఫోటో చూడగానే అనుకున్నాను వెంటనే రావాలని. కానీ కొంచెం ఆరోగ్యం బాగోలేక రాలేకపోయాను అంది. అర్చన ఆమె వైపు తేరాపారా చూసింది. అవునేంటి నళిని, ఇలా అయిపోయావేంటి అంది. నళిని నవ్వింది. ఆమె నవ్వులో కాంతి లేదు, మొహం కూడా జీవం లేనట్టుగా ఉంది. జుట్టు నలుపు తెలుపు మిశ్రమంతో నిర్జీవంగా ఉంది. నేత చీర కట్టుకొని బలవంతంగా వృద్ధాప్యం మోస్తున్న దానిలా ఉంది. వయసు పెరుగుతుందిగా అర్చన అంది పేలవగా నవ్వుతూ. ఏమంత వయసుందని నీకు? 50కి చేరావా? నీ వయసులో ఇంకా గ్లామరస్గా ఉండాలని తప్పించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా అంది. అది వాళ్ళ అదృష్టం, వదిలేయ్. ఏంటి ఎలా ఉన్నావు అన్నట్టు మర్చిపోయాను, ఒక్క నిమిషం అంటూ భుజాన వేలాడుతున్న హ్యాండ్ బ్యాగ్ తీసి అందులో నుంచి చిన్న పెట్టి తీసేస్తూ అంది. కంగ్రాచులేషన్స్, అనుకున్నది సాధించావు అని తను తెచ్చిన గిఫ్ట్ తీసి ఇచ్చింది నళిని. వావ్ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ అంటూ అక్కడే ఉన్న టీపాయ్ మీద పెట్టింది బొమ్మ. సరస్వతి పుత్రికు కదా, అందుకే ఇది తెచ్చావా అంది నళిని. అర్చన నవ్వింది. ఆ నవ్వులో ఎంతో ఆనందం, తృప్తి గమనించింది నళిని. ఏంటి సంగతులు నళిని అడిగింది అర్చన. చెప్పు అర్చన, నీ సంగతులేంటి, ఎలా ఉంది నీ ఉద్యోగం, నీ అనుభవాలేంటి అని అడిగింది నళిని. ఓ చాలా ఉన్నాయి, అవన్నీ వదిలే. ఇంతకీ ఆవిడ పూర్ణిమ గారు ఎలా ఉన్నారు? నేను ఒకసారి ఆవిడ్ని కలవాలనుకుంటున్నాను అంది అర్చన. ఆవిడ పోయారు అర్చన, హార్ట్ అటాక్ అంది. వాట్? అర్చన కీచుగా అరిచింది. పోయారా? ఎప్పుడు అని. 2 ఏళ్ళు అయింది. అవును, నీకు తెలుసా అంది. ఏంటి? నళిని ఆమె మొహంలోకి అనుమానంగా చూసింది. ఈమెకు తన తల్లి పోయినట్టు తెలుసా? పేపర్ రోజు చూస్తుంటుంది కదా, తెలియకుండా ఉంటుందా? చెప్పాలా వద్దా అని అనుకుంది. ఏంటి నళిని అలా చూస్తున్నావు అభిమానంగా అడిగింది అర్చన. అర్చన మరి మీ అమ్మగారు పోయారు తెలుసా అంది. అర్చన కళ్ళల్లో గిర్రన్న నీళ్లు తిరిగాయి. తలాడిస్తూ అంది. తెలుసు, మా వదిన నాకు ఇదే ఆఫీస్కి లెటర్ రాసింది. నేను జాయిన్ అయిన 2వ రోజే వచ్చింది ఆ లెటరు అంది. ఆవిడికి నువ్వెలా తెలుసు? ఈ అర్చన తన ఆడబిడ్డ అని చిత్రంగా చూసింది నళిని. ఇంట్లో ఫ్యామిలీ ఫోటో ఉంది కదా, అందులో చూసిందట. చాలా పెద్ద ఉత్తరం రాసింది. మా అన్నయ్య తాగుడికి బాగా అలవాటు పడ్డాడట. స్టాడిస్ట్లా మా వదిన్ని చిత్రహింసలు పెడుతున్నాడట. అమ్మని కూడా నానపోయాక చాలా బాధలు పెట్టాడట. అమ్మ చాలాసార్లు నా దగ్గరికి తీసుకెళ్ళమని అడిగేదట. కానీ దాని పేరు ఎత్తిన వాళ్ళని మర్డర్ చేసి జైలుకి వెళతాను అని బెదిరిస్తూ ఉండేవాడట. వాళ్ళకి 2 పిల్లలు. చివరిలో పాపం అలా అంటుండగానే అర్చన స్వరం దుఃఖంతో నిండిపోయింది. నళినికి కూడా దుఃఖం వచ్చింది. అర్చన భుజం మీద చేసి ఓదార్పుగా నిమురుతూ ఉండిపోయింది కొన్ని క్షణాలు.
నళినికి కూడా దుఃఖం వచ్చింది. అర్చన భుజం మీద చేయేసి ఓదార్పుగా నిమురుతూ ఉండిపోయింది కొన్ని క్షణాలు. బాధపడక అర్చన, ఏంటో మీ అన్నయ్య నీ మీద కారణంగా అంత ద్వేషం ఎందుకు పెంచుకున్నాడో అంది. ద్వేషం కన్నా అసూయ ఎక్కువ నళిని. అసూయ ద్వేషంగా మారింది. కాకపోతే మా వదినికి పిల్లలకి నేనే ఏదన్నా సాయం చేయాలి, లేకపోతే పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. అంటే ఏం చేస్తావు అంది. చూస్తాను. తన లెటర్లో అడ్రస్ ఇచ్చింది. వాళ్ళు పిఠాపురంలో ఉంటున్నారు. ఎలాగోలాగా వదిన్ని పిల్లల్ని నా దగ్గరకు తీసుకువస్తాను. ఆవిడ కూడా అదే కోరింది అంది. మంచి నిర్ణయం వచ్చిన మనస్ఫూర్తిగా అభినందించింది నళిని. నా వాళ్ళేగా నళిని, వాళ్ళు నన్ను కాదనుకున్నారే కానీ నేనెప్పుడు వాళ్ళని కాదనలేదు. ఇంత సంపాదిస్తున్నాను, 2 పిల్లల్ని చదివించి వాళ్ళకి జీవితం ఇవ్వలేనా? నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు అంది. అంటే నువ్వు ఇంకా జీవితాంతం ఇలాగే ఉంటావా అంది. మరి ఎలా ఉంటాను అంది. ఇంక వేణు దగ్గరికి వెళ్ళవా అంది. అర్చన మొహంలో భావాలు మారాయి. కొంచెం గంభీరంగా అంది. ఈ మధ్య విడాకులకి నాకు అంగీకారం అని లెటర్ పంపించాను అని. వాట్ అదిరిపడి చూసింది నళిని. లెటర్ పంపించావా అంది. అంత ఆశ్చర్యపోతావేం నళిని? మేము ఆల్రెడీ విడిపోయే కదా ఉన్నాం. చట్ట ప్రకారం విడిపోతున్నాం అంతే అంది. పొరపాటు చేసావు అర్చన, చాలా పొరపాటు చేసావు అంది. పొరపాటు చేసావు అర్చన? పొరపాట? ఆశ్చర్యంగా చూసింది అర్చన. ఇందులో పొరపాటు ఏముంది? నా స్నేహితురాలు మాధవి చెప్పింది, నేను లీగల్గా విడాకులు ఇస్తే కానీ అతను వేరే పెళ్లి చేసుకోలేడు అని. నిజమే కదా? నేను వద్దు అనుకున్నప్పుడు అతడి సుఖానికి నేనెందుకు అడ్డం కావాలి అంది. నళిని స్వరంలో సడన్గా సీరియస్నెస్ వచ్చింది. ఏనాటికైనా అతడిని కలుస్తావనుకున్నాను అర్చన. చాలా పొరపాటు చేశావు. అంత నిజాయితీగా నిన్ను ప్రేమించేవాడు నీకు దొరుకుతాడా చెప్పు అంది. అదేంటి నళిని, మళ్ళీ మొదటికే వస్తావేం? నేను ఇంకా అతడిని కలవటం అసంభవం అని చెప్పా కదా అంది. ఆ రోజులు వేరు. అప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావు, చిన్నదానివి. ఇప్పుడు అన్ని రకాలుగా చాలా ఎదిగావు. ఇంకా అదే నిర్ణయంతో ఉన్నావని ఎలా అనుకుంటాను అంది. నిర్ణయాలు క్షణం క్షణం మారతాయి అన్నలని అంది అర్చన. అర్చన తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.